ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన శక్తి కలిగిన మహోన్నతమైన నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా భద్రంగా ఉన్నారని తలంచున్నాము. దేవునికి ఎంతగానో మిమ్మల్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమున దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును కీర్తన గ్రంథము 48వ కీర్తన 14వ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. 48వ కీర్తన 14వ వాక్యము. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. మన దేవుడు సదాకాలము మనకు దేవుడుగా ఉండేవారుగా ఉన్నారు. సదాకాలం మనకు తోడుగా ఉండేవారు ఎవరు ఈ లోకంలో ఉండరండి. భార్య భర్తల బంధం కావచ్చు, తల్లిదండ్రుల బిడ్డల బంధం కావచ్చు, స్నేహితుల బంధం కావచ్చు, సహోదరుల బంధం కావచ్చు, అది ఏదైనా కూడా కొంతకాలమే ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ప్రతి మానవ జీవన విధానంలో కొంతకాలమే కొందరితో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. వారు ఎంతగా ప్రేమించిన వారైనా సరే, రక్త సంబంధికులైనా సరే, బంధుమిత్రులైనా సరే, ఎవరితో అయినా మన ప్రయాణం కొంతవరకే సాగుతుంది. మనతో సదాకాలం ఎవరు కూడా ఉండడానికి ఈ లోకంలో ఇష్టపడరు. ప్రారంభ దినాల్లో, వాహమైన ప్రారంభ దినాల్లో భార్య భర్తలకు ఉన్న ఆ ప్రేమానురాగాలు కొద్ది దినాలకే చలారిపోతూ ఉంటాయి. ఎన్నడెన్నడూ మారని, మార్పు చెందని మహనీయమైన ప్రేమను మనం దేవుని నుండి పొందుకుంటూ ఉంటాం. మన దేవుడు సదాకాలం మనకు దేవుడుగా ఉన్నారు. ఆయన సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నారు. మరణం వరకు కూడా ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నారు. మన తల్లి గర్భంలో పిండంగా ఏర్పరచబడక మునిపే మనం ఎరిగిన దేవుడు, మనము ముది వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడు దేవుడుగా ఉన్నారు. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వాక్యం మనం చదువుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాట, ఏదో కొద్ది కాలం మీతో ఉంటాను తర్వాత విడిచిపెడతానని చెప్పట్లేదు. ఈ లోకంలో మాతో కొంతమంది కొద్ది కాలమే ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారు, వాళ్ళు మనల్ని విడిచిపెట్టారు, వీళ్ళు మనల్ని విడిచిపెట్టారు అనేక మార్లు మనం చింతిస్తూ ఉంటాం. అయ్యో వారు నన్ను ఎంతో ప్రేమించాను, నేను వారికి ఎంతో చేశాను కదా, వారు నన్ను విడిచిపెట్టారని వేదన పడుతూ ఉంటాం. కానీ మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడు మన పక్షాన ఉన్నారు. మన కొరకు ఆయన ఈ లోకమునకు వచ్చిన వారుగా ఉన్నారు. మనల్ని విడువక ఎడబాయక కంటికి రెప్పల మనల్ని కాపాడుతున్న వారుగా ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని కాదు, ఉన్నానని, చూద్దాంలే, చేద్దాంలే, వస్తానులే కాదు, ఉన్నానని మీతో చెప్తున్నాను అన్నారు. యేసుప్రభువు వారు చాలా క్లారిటీగా మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం అనేక మార్లు చింతిస్తున్న, వారు మనకు లేరు, తోడుగా లేరు, వీరు మనకు తోడుగా లేరని. మన దేవుడు మన తోడుగా ఉన్నారు. ఆయన మన పక్షాన ఉంటారు. ఆయన మనల్ని విడవరు, ఎడబాయరని మనం ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. యెహోషువ మోషే గారు చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి నడిపించే క్రమంలో 40 సంవత్సరాలు జర్నీ అయిపోయిన తర్వాత, అయ్యో అయిపోయింది, ఇంకా ఎవరు మాకు తోడుగా ఉండి, ఇంతకాలం మోషే ఉన్నాడు కదా, మోషే నడిపించాడు కదా అనుకుంటున్నారు. కానీ దేవుని మీద విశ్వాసం వారు చూపించలేకపోయినారు. తర్వాత యెహోషువ ఒక మూలను కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇంత పెద్ద సమూహాన్ని నేను ఎలా నడిపించాలి, ఇంత పెద్ద జన సమూహాన్ని నేను ఎలా ముందుకు నెట్టి తీసుకొని పోవాలని తనలో తాను కృంగిపోతూ చింతిస్తున్నప్పుడు, యెహోషువ లే, నువ్వెందుకు కూర్చున్నావు? ఆ రోజు మోషేకి ఎలా తోడుగా ఉన్నానో ఈరోజు నీకు అలాగనే తోడుగా ఉంటాను. నేను విడవను, ఎడబాయను. నువ్వు బ్రతుకు దినములన్నీ నేను నీ పక్షాన ఉంటాను. ఏ నరుడు కూడా, నీ ఎదుట ఎవరు కూడా నిలబడడానికి సామర్థ్యం ఎవరికి సరిపోదు. నేను నీ పక్షాన ఉంటాను, నీ పక్షాన్ని యుద్ధం చేస్తాను, నేను విడిచిపెట్టను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చినారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే యెహోషువ భక్తుడు అంటాడు, మీరు ఎవరిని సేవింపగోరినను నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తామంటున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే, ఈ దేవుడు మరణం వరకు మనలను నడిపించే దేవుడుగా ఉన్నాడంటున్నారు. ఎవరు నేను మరణం వరకు నడిపించేది? చివరి శ్వాస వరకు ఎవరు నీకు తోడుగా ఉండేది? ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే కాదండి, సదాకాలం ఈ భూమి మీద ఉన్నంత మాత్రమే కాదు, సదాకాలం మరణించిన తర్వాత కూడా మన శాశ్వతంగా మన దేవునితో ఉండాలనేదే ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన. దేవునికి మనం అంటే ఎంత ఇష్టం అంటే, ఆయన మనతో సదాకాలం ఉండాలని ఆశపడుతున్నాడు. ఇదిగో దేవుని నివాస మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడే వారికి దేవుడై ఉండి, తన దేవుడై ఉండి వారి ప్రతి కన్నిటి బాష్ప బిందువులను తుడిచివేనని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4, 5, 6 వాక్యాలు మనం చదువుతున్నప్పుడు చాలా క్లుప్తంగా వివరించబడతా ఉంది, చాలా క్లారిటీగా తెలియపరచబడతా ఉంది.
దేవుడు మనకు సదాకాలము తోడుగా ఉండాలని ఆశపడతా ఉన్నారు, మనతో ఉండాలని ఆశపడతా ఉన్నారు. ఆయన మనను ఎన్నడూ కూడా విడువను ఎడబాయని వాగ్దానం చేస్తూ వచ్చినారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను అంటున్నారు. దేవుని ప్రేమ శాశ్వతమైనది, ఆయన కాపుదల శాశ్వతమైనది, ఆయన సన్నిధి శాశ్వతమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన మనల్ని విడువక ఎడబాయక నడిపిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయమున అయ్యో వారు మన తోడుగా లేరు, వీరు మనకు తోడుగా లేరు అని అనేక మార్లు కురింగిపోతూ ఉంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము శ్రేష్టమైన మాటలు. నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఎన్నడూ నిన్ను విడవడు, ఎడబాయడు. అయితే నువ్వు ఆయన మీద ఆధారపడాలి. ఆయన ఆధారం చేసుకొని ఆయన విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని కొనసాగించగలిగితే నువ్వు తప్పకుండా అందరూ నిన్ను విడిచిపెట్టినా, నువ్వు నమ్ముకున్న నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టినా, అందరూ నీకు దూరం అయిపోయినా, నీ ఆత్మలే దూరం అయిపోయినా, నువ్వు ప్రేమించిన వారే దూరం అయిపోయినా, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సదాకాలం నీ చేపట్టి నిన్ను నడిపించేవారుగా ఉన్నారు. అట్టి కృప ఈ ఉదయకాల సమయమున మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువు, మహోన్నతుడువు, పరిశుద్ధుడు, నిరంతర స్తోత్రార్హుడైన పరమ తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున కీర్తన 48:14 ప్రకారం మీరు మాట్లాడినారు. ఈ దేవుడు సదాకాలం దేవుడుగా ఉన్నారని, కొంతకాలం మనుషులు నిర్మించిన దేవుడు కాదని, లేకపోతే మనుషులు నిర్మించుకొని మనుషుల ఆలోచన ప్రకారం నిర్మింపబడిన దేవుడు కాదని, మరణం వరకు, యుగ సమాప్తి వరకు మీరు మాకు తోడుగా ఉంటారని వాగ్దానం చేశారు. ఈరోజు నాయన మాతో ఉన్నవారు మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు మేము అనేక మార్లు చింతిస్తూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. నాయన మా వారు మాకు దూరం అయినప్పుడు ఎంతో వేదన పడుతూ ఉంటాం. అయితే మీరు మమ్మల్ని విడవనన్నారు, ఎడబాయనన్నారు. ఈ భూమి మీద ఉన్నంతకాలం మాత్రం కాదు నా తండ్రి, ఈ మరణం, ఈ లోకయాత్ర ముగించేంత క్రమం మాత్రమే కాదు, సదాకాలం మీతో ఉండాలని మీరు నేను ఆశపడుతూ ఉన్నారు. అందుకొరకే మానవ రూపిగా ఈ లోకమునకు వచ్చినారు. అయ్యా, ఈ ఉదయకాల సమయమున మాకు ఎవరు తోడుగా లేరని మాలో మేము కృంగిపోకుండా మీరు మాకు తోడుగా ఉన్నారు కాబట్టి, మీరు మా పక్షాన ఉన్నారు కాబట్టి, మీరు మాతో ఉంటానన్నారు కాబట్టి, మీరు మమ్మల్ని విడువను ఎడబాయనన్నారు కాబట్టి, ఆ విశ్వాసంతోనే మిమ్మల్ని బట్టి ధైర్యంగా మా జీవిత యాత్రను ముందు కొనసాగే కృపనివ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ఆయా స్థలాలు, ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో నైనా ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఎవరు లేక నైనా అనాథలుగా ఉండిపోయి ఉన్నారేమో, అయ్యో మాకెవరు లేరని నాయన చింతిస్తున్నారేమో, తల్లిదండ్రులు లేని బిడ్డలు నాయన అనాథాశ్రమాల్లో, నాయన ఆ విధంగా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో కూడా నాయన ఏ దిక్కు లేదని తమలో తాము కృంగిపోతూ వేదన పడుతున్న వారందరికీ గొప్ప ఆదరణ, ఓదార్పును, ధైర్యాన్ని ఇవ్వండి. నేను మీకు తోడుగా ఉన్నాను. తల్లి తన బిడ్డను మర్చిన నేను నిన్ను మరవను, చూడు నా అరచేతులను చెక్కున్నాను, ముద్దిమి వచ్చే వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్దాడుతాను అని మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ముందుకెళ్తుండగా వాగ్దానాన్ని స్వతంత్రించుకొని మీ వాక్యం మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి నిరంతరం ఎదుగుతూ వర్ధిల్లుటకు సహాయం చేయమని మీ కృపగలిగిన దయగల హస్తాలకు మేము సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధమైన, ఘనమైన, శక్తి కలిగిన, మహోన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి నుండి, మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు, కనికరమును, సమాధానం, నిరంతరమైన క్షమాభివృద్ధి సదాకాలం మనందరికీ తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.